చాలా మంది కార్పొరేటర్లు డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని లిమిట్లు అయినాయి డీలిమిటేషన్ లో మేయర్ గారు డీలిమిటేషన్ జరగటం 150 కార్పొరేటర్లు పోయి 300 కార్పొరేటర్లు కావటం డీలిమిటేషన్ లో మీరు మాట్లాడుతుంటే కూడా అలానే ఇట్లనే ఉంటది. కొన్ని లిమిట్ తగ్గిపోయినాయి, కొంత ఏరియా డిలీట్ అయింది, కొంత ఏరియాలు డిలీట్ అయినాయి. కొన్ని డివిజన్లలో లిమిటేషన్ పెరిగింది, కొన్ని డివిజన్ల లిమిటేషన్ తగ్గింది, కొంత ఏరియా డిలీట్ అయింది. డిలీట్ కూడా అయింది. ఫస్ట్ డిలీట్ అని చెప్తున్నా కదా, డిలీట్ అయింది, కొన్ని దగ్గర ఇంక్లూడ్ అయింది. గౌరవ మేయర్ గారు మా బోరబండనే దాదాపు ఇప్పుడు వరకు మొన్న ఉప ఎన్నికలు జరిగినాయి. మా పార్టీ నుంచి అభ్యర్థి బహుజన బిడ్డ నవీన్ యాదవ్ గారు గెలిచారు. అయితే మేయర్ గారు అక్కడ అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ చెప్తున్నారు, దాదాపు మా దగ్గర 53,300 ఓట్లు మొన్న నా డివిజన్లు ఉన్నాయి బోరబండలో. ఇప్పుడు అదనంగా తీసుకొచ్చి ఇంక్లూడ్ కూడా చేస్తే దాదాపు 60,000 అయింది. దాంట్లో అన్ని మతాల పరంగా ఉన్న వారు ఉన్నారు, వేరే ప్రాంతాల వారు ఉన్నారు, వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. బాధాకర విషయం ఏంటంటే ఎవరి సభ్యులకు కోపం రావచ్చు, దయచేసి క్షమించాలి. అది ఎంఐఎం అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, మనం ప్రజాప్రతినిధులు అనే విషయం మర్చిపోవద్దు. ప్రజాప్రతినిధులకు ఎవరైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఎక్కడైనా అందరూ సమానమైన విషయం మర్చిపోవద్దు. బాధాకరమైన విషయం, ఇందాక మాట్లాడేటప్పుడు ఒక సభ్యుడు అంటాడు ఈ యొక్క ప్రాంతాన్ని తీసేసి ఈ సంబంధించిన స్థానికతను తీసేసి అక్కడ కలిపారని, అక్కడ వాళ్ళు ఇక్కడ కలిపారు.